ఒక చిన్న ఊరిలో సరోజ అనే అమ్మాయుండేది. ఆమె జీవితంలో ఎప్పుడూ కష్టాలే ఎక్కువ. ఆమె మనసులో ఎప్పుడూ ఒక ప్రశ్న: ఎలా ఉంటే మహాలక్ష్మీదేవి కటాక్షం నాకు లభిస్తుంది? ఒక శ్రావణ శుక్రవారం ఆమె భక్తితో పూజ చేస్తూ, అమ్మా, నన్ను మార్గం చూపు అని ప్రార్థించింది. ఆ సాయంత్రం వర్షంలో తడిసిన ఒక చిన్న పిల్ల ఆమె ఇంటి ముందు నిలబడి, అక్కా, నాకు కొంచెం సహాయం చేస్తావా అని అడిగింది. సరోజ వెంటనే ఆమెను లోపలికి పిలిచి ఆహారం పెట్టి ప్రేమగా చూసుకుంది. తన దగ్గర ఉన్నదంతా పంచుకుంది. ఆ చిన్న పిల్ల మృదువుగా నవ్వుతూ, నువ్వు ఎప్పుడూ ఇలా దయగా ఉంటావా అని అడిగింది. శుభ్రత, దయ, మాధుర్యం, వినయం, ధర్మం, సంతృప్తి ఇవే నిజమైన ఐశ్వర్యం అని చెప్పింది. ఆ వెంటనే ఆ చిన్నపిల్ల రూపం ప్రకాశించింది. ఆమె ఎవరో కాదు, స్వయంగా మహాలక్ష్మీదేవి. ఈ గుణాలున్నచోటే నేను నివసిస్తాను అని ఆశీర్వదించింది.